వాళ్ళేదో తిట్టాలనో వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలనో లేదా సమ్మెలు చేయాలని చెప్పి మాకేం సోకు లేదనేది మీ భావన. ఇవాళ యుద్ధం తర్వాత లేదా గతంలో అన్ని వస్తువుల ధరలు డబుల్ అయిపోయినాయి. చాలామంది తెలియదు ఏంటంటే చాలా క్రైసిస్ ఉంది, అనేక రకాల సంస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వమే నేరుగా వాళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. నీకు 50 కోట్ల లోన్ ఉంటే ఇంకో 10 కోట్లు 15 కోట్లు కావాలంటే లోన్ తీసుకోండి, ఇప్పుడున్న క్రైసిస్ నుంచి తట్టుకోండి, కంపెనీ కాపాడుకోండి, కంపెనీలో పనిచేస్తే కార్మికులను మంచిగా చూసుకోమనేది వాళ్ళ భావన, మోడీ గారి భావన. అంతేకాదు ఈ మధ్య మీరు చూస్తున్నారు నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉంది. చదువుకున్న పిల్లలకి చేద్దామంటే పనులే కూడా పోతున్నాయి. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత మరింత తీవ్రమైపోయింది ఉద్యోగ సమస్య. ఇవాళ కొత్తగా పెట్టిన కంపెనీలు కావచ్చు, పాత కంపెనీలు కావచ్చు, మీరు కనుక ఉద్యోగం ఇస్తే ఒక నెల జీతాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఇస్తుంది. అది 2 విడతలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కారణం ఏంటంటే పాత ఉద్యోగులను తీయడం కాదు, పాత ఉద్యోగులను తీయకుండా కంపెనీలకు కావాలంటే బ్యాంకుల ద్వారా అదనంగా రుణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కొత్త ఉద్యోగాల కోసం మేము కూడా ఇంత సపోర్ట్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వమే సపోర్ట్ చేస్తున్నది మీరు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ కంపెనీలో ఆర్డర్లు బాగా వచ్చి ఒకవేళ 24/7 కంపెనీ నడపాలనుకుంటే తప్పకుండా నడపడానికి సహకరిస్తారు కార్మికులు. కానీ పనికి తగ్గ ఫలితం ఉంటే మంచిగా అని చెప్పి భావిస్తారు. ఇవాళ నేను హైదరాబాద్లో ఒక కుటుంబం ఇల్లు కిరాయి తీసుకోవాలంటే 10,000 రూపాయలు అవుతుంది. 2 పిల్లల్ని బడికి పంపాలంటే కనీసం ఎంతలైనా 30,000-60,000 రూపాయలు అవుతున్నాయి. చిన్న స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఒక్కొక్కరికి 30,000, 40,000, 2 పిల్లలు ఉంటే 80,000. మన రాకపోకలు ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాంతం పనిచేసిన హైదరాబాద్ నగరంలో గజం భూమి కొనుక్కుంటాం కాదు. ఈ 20,000కు 22,000కు ఒక అపార్ట్మెంట్ కూడా జీవితాంతం కొనుక్కోలేం. కన్న బిడ్డలకి ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళని దబాయించి అణచివేస్తాం తప్ప వాళ్ళకు తోటి ఉద్యోగుల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలు ఎట్లయితే జీవిస్తుందో అంత గొప్పగా జీవించడానికి మనం తల్లిదండ్రులుగా నిశ్చేష్లమైపోతున్నాం, చేయలేకపోతున్నాం. ఇవాళ మనకు అమ్మ నాన్న ఉంటే వాళ్ళకు వైద్యం చేయించలేం, మనం కనీసం వాళ్ళకు మంచి సౌకర్యం కల్పించలేం. కనిపించిన అమ్మా నాన్న కూడా కార్మికులకు భారం అయిపోయే పరిస్థితి వచ్చింది. సంపద ఎంత పెరిగినా, ఎంత గొప్ప కంపెనీలున్నా కంపెనీలో పనిచేసే కార్మికుడు కూడా ఇది నా కంపెనీ నా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది, కంపెనీ మంచి జీవితాన్ని ఇస్తుంది, కంపెనీ నాకు తృప్తిని ఇస్తుంది, కంపెనీ నాకు గౌరవాన్ని ఇస్తుంది, ఈ కంపెనీ మా కనిపించిన అమ్మ నాన్న కూడా అన్నం పెడతానంటే భరోసా రావాలి తప్ప లేకపోతే అది రానంత వరకు ఇవాళ కంపెనీలు ఎంత పెరిగినా, సంపద ఎంత పెరిగినా ఇవాళ కార్మికుడు మాత్రం కన్నీళ్లు పెడుతూనే ఉంటాడు. నేను తప్పకుండా ఇవాళ మీరు ఏ డిమాండ్ అయితే పెట్టినరో ఏ డిమాండ్ల మీద సరే వాళ్ళతోటి మీ కార్మిక సంఘాలు ఉంటాయి, మాట్లాడుతుండొచ్చు. మీదంతా టెంపరీ అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు ఏమైపోయిందంటే ఈ కార్మికులు మాకు సంబంధం ఉండదని చెప్పి వాళ్ళనే ఒక ఏజెన్సీని పెట్టించుకొని ఆ ఏజెన్సీ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని మీ మంచి అయినా చెడైనా వాళ్ళే చూసుకుంటారు కొంత చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అవన్నీ మళ్ళీ మధ్యవర్తులు దోసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. అది మంచిది కాదు.
ఇవాళ నాకు తెలుసు బీహార్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, బెంగాల్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకు 12 గంటలు పని చెప్పినా కూడా 4 ముక్కలు వేసుకొని పని చేసేవాడు కావాలి. వాళ్ళకు అక్కడి నుంచి వస్తారు, నీ కంపెనీలలో ఇంత భోజనం పెట్టినా తింటారు, ఇంత నీకు అకామిడేషన్ ఇచ్చుంటే 24 గంటలు కూడా పనిచేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ కార్మికులు చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంతో ఇంత మంచి చదువుకున్న వాళ్ళు, దిక్కు లేక గత్యంతరం లేక ఈ 20,000కో 15,000కో పనిచేస్తుంది తప్ప ఇవాళ అనేక మంది ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉండొచ్చు, క్వాలిఫైడ్ కాకుండా ఎవరు లేరు. వీళ్ళందరూ అనుభవంలో కూడా నేర్చుకోండి. చదివిందే కాకుండా ఏ కంపెనీలో అయితే మనం పనిచేస్తామో అనుభవం ద్వారా నేర్చుకొని మనం పనిచేస్తాం. ఇవాళ విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిఫెన్స్ సెక్టార్లో కానీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మోడీ గారు ఎందుకు పిలిపించిండ్రు? మా దగ్గర 140 కోట్ల జనాభా ఉంది. ఈ 140 కోట్ల జనాభాలో చదువుకున్న పిల్లలు, యువత బాగుంది. ఆ చదువుకున్న పిల్లలు, ఆ యువత వాళ్ళకు ఉపాధి దొరకాలనేటువంటి భావంతో ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా చేస్తుండ్రు. చాలామంది తెలియదు, కంపెనీలు పెట్టే వాళ్లకు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తారు, కంపెనీలు పెట్టే వాళ్లకు ఇవాళ క్యాష్ సపోర్ట్ చేస్తారు, తీసుకున్న రుణాలలో 30%, 20% వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావచ్చు, ₹2 యూనిట్ కరెంట్ సబ్సిడీ కావచ్చు, ఇట్లా అనేకం ఉంటాయి. ఇవాళ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అనగానే మొత్తం మేమే పెట్టుబడి పెట్టినాం, మొత్తం మేమే చేసుకుంటామనే పద్ధతి లేదు. ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేస్తున్నది. ప్రైవేట్ కంపెనీలకి ఇలాంటి సపోర్ట్స్, కరెంటు సబ్సిడీ కావచ్చు, నీళ్ళ సబ్సిడీ కావచ్చు, ల్యాండ్ అలొకేషన్ సబ్సిడీస్ కావచ్చు, ఇవాళ తీసుకున్న రుణాల్లో క్యాపిటల్ సపోర్ట్ కావచ్చు, ఇలా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కావచ్చు, ఇవన్నీ చేస్తారు. 100 కోట్ల పెట్టుబడి పెడితే 60 కోట్లు 70 కోట్లు కూడా కంపెనీలకు సాయం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇవాళ బ్యాంకుల నుంచి, ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ప్రజలు దాని విషయం మర్చిపోతారు. వాళ్ళు ఇవి మనం కట్టిన పనుల పైసలతో ఉన్నటువంటి డబ్బుల్ని కంపెనీలు సపోర్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా ఆ భావన ఉండాలి. ఎందుకో మరి అది ఉండలేదు. వాళ్ళు పెరగంగానే, వాళ్ళు గొప్పగా ఎదగంగానే వాళ్ళ కంపెనీలు ఇలా పేపర్లలో ఇంత లాభం వచ్చింది, అంత లాభం వచ్చింది అనగానే సంబరపడతాను. కానీ దానికి కారణమైన కార్మిక వర్గాన్ని, ఈ కార్మిక వర్గ క్షేమాన్ని కోరేటువంటి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మాత్రం వాళ్ళు మర్చిపోతున్నారు. నేను ఇది తప్పకుండా లోకల్ పార్లమెంట్ సభ్యుడిగా, నాకు ఈ ట్రేడ్ యూనియన్తో సంబంధం లేకపోవచ్చు, నాకు ఇట్లాంటి వాటి మీద పెద్దగా అనుభవం లేకపోవచ్చు, కానీ మీరు ఏ సమస్యలు అయితే ఇప్పుడు నాకు ఇచ్చిండ్రో, నేనే స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా 30 ఏళ్ళ నుంచి చూస్తున్న కార్మికుల సమస్యలు, కంపెనీలు, ఇవాళ కంపెనీలకు ఇచ్చేటువంటి సపోర్ట్స్ అని నాకు తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి తప్పకుండా నా పద్ధతులు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒక ఉత్తరం కూడా యజమాన్యాన్ని రాసే ప్రయత్నం చేస్తా. ఇవాళ మీరు కూడా ఎవరితో పంచాయతీ పెట్టుకునే పద్ధతి కాకుండా సామరస్యపూర్వకంగా ఉండండి. నేను ఇవాళ మాట్లాడతా, లేకపోతే రేపైనా మాట్లాడి మీకు సమస్య పరిష్కారంలో నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.